నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఎంపీడీఓ సతీష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ అతి త్వరలోనే ప్రపంచంలోని అభివృద్ధిలో భారతదేశం మొదటి స్థానం పొందుతుందని అన్నారు. టెక్నాలజీ రంగంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయని, రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో భారతదేశం ఉంటుందని అన్నారు. ఈరోజు భారత పౌరులు స్వేచ్ఛ స్వతంత్రులతో ఉన్నారంటే కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమే అని అన్నారు. ధర్మము తెలిపే అశోక చక్రం ఎగరాలో ఎగరాలో, భారత జెండా ఎగరాలో ఎగరాలో ఎగరాలో, భారత జెండా ఎగరాలో, త్రివర్ణ జెండా ఎగరాలో, మా సువర్ణ జెండా ఎగరాలో, త్రివర్ణ జెండా ఎగరాలో, మా సువర్ణ జెండా. తీసుకుని వెళ్ళిపోతున్నాను. వచ్చాను, తీసుకుని వచ్చాను. వచ్చామ్మా, వచ్చా తల్లి, తీసుకుని వచ్చేసి ఆగద్దు. వచ్చారా? నెక్స్ట్ హీరో ఎలా చూడు, ఎలా రాహుల్. ఓకే, ఈ రాహుల్ రావు సార్ ఏ బ్యాంగ్లూర్ ఎలా చూడండి. యాళ్ళ పురుషోత్తం శివకుమార్ సార్. సార్ అందరూ ఎలా చూడండి. ఓకే సార్. ఇవాళ 77వ గణతంత్ర స్వతంత్ర సందర్భంగా ఇవాళ ఎంపీపీ గారి ఆఫీస్లో ఎంపీపీ గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో జెండా ఎగరేయడం జరిగింది. ఈ 77 సంవత్సరాల్లో భారతదేశం గత 15 ఏళ్ళుగా అనేక విజయాలు సాధించుకుంటూ ఇవాళ దేశంలోనే 3-4 స్థానాలకి, ప్రపంచంలోనే 3-4 స్థానాలకి పోటీ పడే పరిస్థితి ఇవాళ వచ్చింది. దానికి కారణం ఆగస్టు 15, 1947 వచ్చిన స్వతంత్రం కన్నా ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు భారత రాజ్యాంగం అయితే భారత్లో ఉన్న స్థితిగతుల్ని వెరిఫై చేసుకుని ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోక తప్పదు. ఎందుకంటే
భారతదేశంతో పాటు 47 నుంచి 50 ఆ ప్రాంతాల్లో అనేక దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది. కానీ ఆ దేశాలు కొన్ని దేశాలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని దేశాలైతే చాలా ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి. కానీ భారతదేశం మటుకు నిజంగా క్రెడిట్ గోస్ టు అంబేద్కర్ గారు. అలాగే భారతదేశం అనంతరం 565 సంస్థానాల్ని భారతదేశంలో కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వాళ్ళిద్దరికీ కూడా ఈ క్రెడిట్ వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాని మూలంగా ఇవాళ మనం దేశం రాజ్యాంగం పటిష్టంగా ఉండడం వల్ల ఇవాళ అంతర్కలహాలు లేకుండా మన చుట్టూ ఉన్న దేశాల్లో అన్ని దేశాల్లో చూస్తా ఉన్నాం. నేపాల్లో చూస్తా ఉన్నాం, బంగ్లాదేశ్లో చూస్తా ఉన్నాం, శ్రీలంకలో చూస్తాం, అలాగే పాకిస్తాన్లో చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా సరే అంతర్కలహాలు అవి కనపడతా ఉన్నాయి. ఈ భారతదేశంలో మటుకు ఆ రాజ్యాంగం గొప్పదనం, ఆ గణతంత్ర దినోత్సవం నాడు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ మనం ఖచ్చితంగా అమలుపరుచుకుంటూ చక్కగా కథ తీసుకెళ్తున్నందుకు మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరింత ముందుకు కొనసాగాలని చెప్పి ఈ ప్రపంచంలో మొదటి స్థానంలోకి ఎదగడానికి ఎంతో కాలం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.